నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అనుబంధాలకు ప్రతీకలు కార్తీక వన సమారాధనలు. తెనాలిలో ముమ్మరంగా జరిగిన వన సమారాధనలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తదితర రాజకీయ ప్రముఖులు. తెనాల్లో ఘనంగా గంగానమ్మ తల్లి కొలుపులు. భారీ సంఖ్యలో విచ్చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. సాయంత్రం కోగంటి వంశీకుల ఆధ్వర్యంలో ప్రభ ఊరేగింపు. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వంలో పార్టీ కమిటీలదే కీలక పాత్ర. కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు పరిపాలనలో భాగస్వామ్యం. అత్తోటలో గ్రామ అనుబంధ కమిటీల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో తెనాలి 1వ అదనపు సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్ సూచన. చంద్రవంశీయుల క్షత్రియ యాదవరాజుల 14వ కార్తీక వన సమారాధన మహోత్సవం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. యాదవ సంఘీయులు ఐకమత్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పందాన పయనించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆదివారం చంద్రవంశీయ క్షత్రియ యాదవరాజుల 14వ కార్తీక వన సమారాధన వైభవంగా జరిగింది. మంత్రి మనోహర్ మాట్లాడుతూ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని యాదవ వర్గీయుడైన తోట దుర్గాప్రసాద్కు కేటాయించినట్లు గుర్తు చేశారు. సంఘీయుల కోరికపై యాదవ కమ్యూనిటీ హాల్కు సహకరిస్తానని చెప్పారు. చాలా మంది దగ్గర కృషి చేస్తుంటారు. సో ముందుగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వేల సంఖ్యలో మన సంఘానికి, మన కులానికి మంచి పేరు వచ్చినట్టు, అంటే గతంలో పూర్వీకులు మనం చెప్పినట్టు శ్రీకృష్ణుడే జన్మించిన వంశం మనం. అటువంటి అద్భుతమైన ఒక అదృష్టమైన భావించుకొని మీరందరూ కూడా ఏ విధంగా గోవుల్ని, ఏ విధంగా మన ప్రాంతం కోసం, ధర్మం కోసం రకరకాలుగా నిలబడ్డారు. వర్తమాన రాజకీయాల్లో కూడా అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా మన భవిష్యత్తు కోసం, మన ప్రాంతాభివృద్ధి కోసం ఒక మంచి మనసులోకి కష్టపడి మనం కలిసి ముందుకెళ్తే మన బిడ్డలకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. గతంలో కూడా అనేక మంది యాదవ సోదరులతో కలిసి పనిచేశారు. మీకు ఉన్న కొన్ని అవసరాల్లో భాగంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి. ఆ కమ్యూనిటీ హాల్ తెనాల్లో ఒక చక్కటి ప్రాంతంలో నిర్మాణం చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా సంఘ పెద్దలందరూ కూడా ఒకసారి కూర్చుని ఒకసారి మాట్లాడుతున్నారు. ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినట్టు మీరు కూడా ప్రయత్నం చేస్తారు. రాధిక గారు ఉన్నారు. అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా దుర్గాప్రసాద్ మనం నియమించుకున్నాం. అతనిలో నేను చూసింది ఏంటంటే ఎవరు లేనప్పుడు నాతో నిలబడ్డాడు. పదం కోసం కాదు, 10 మందికి సమాజం కోసం ఉపయోగపడే విధంగా యువతకు ప్రత్యేకంగా మీరందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏ వార్డులో అయినా సరే, ఏ గ్రామం నుంచి అయినా సరే అందరం కలిసినట్టుగా ప్రభుత్వం అందరి భావన మీరు రావాలి. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ అందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో అవుతామని ఇక్కడ విచ్చేసిన మన మహిళలకు, మన సోదరులకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కార్తీక వన భోజనాల సందర్భంగా చక్కటి అవకాశం 10 మంది కలిసి చేసుకునే విధంగా, సమాజంలో స్ఫూర్తి నింపే విధంగా కార్తీక వన సమారాధన చేసిన యాదవ సోదరులకు, సోదరులకి అందరికీ స్వాగతం. మార్కెట్ యార్డ్లోనే అతి చిన్న వయసులో ఈ అవకాశాన్ని సార్ నాకు కల్పించడం చాలా గర్వంగా ఉంది. మీ అందరి ఆధారాలు, మీ ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అమ్మవారి గారికి నేను ఎప్పుడు
మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ బీసీల ఎదుగుదలకు నాడు ఎన్టీఆర్, ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తోడ్పాటునిచ్చినట్లు చెప్పారు. బీసీ వర్గాల్లో యాదవులు పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని, ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. మీ అందరూ నాకు ఇలా 6 నెలలకు ఒకసారి పెడితే బాగుందని అనిపిస్తుంది మీ అందరూ చూస్తుంటే. అలాగే ఈ రోజున మాట తప్పకుండా మళ్ళీ తిప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారి పాలనే చూసాము. అలానే ఈ రోజున ఓసీ అయిన బీసీ మహిళగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అన్నాబత్తుని శివకుమార్ గారిని చూసాము. అది మనలో ఉన్న గొప్పతనం. మాట అంటే మనం నిలబెట్టుకుంటాము. అది మనకి తప్పకుండా రాబోయే మంచిగా ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. అలానే మీ సోదరి ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు అందరూ ఎందరో సోదరులు వచ్చారు. చాలా సంతోషం. మనం ఇలానే కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉందాము. అలానే మేము ఈ రోజున 25 సంవత్సరాలు మేము కౌన్సిలర్లు కానీ ఈ రోజున మేము తెనాల పట్ల చైర్మన్గా చేస్తున్నాను. అలానే నియోజకవర్గంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగటానికి ఇది ఒక మంచి వేదిక అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే సహజంగా బీసీ కులాల్లో నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను రాజకీయ కుటుంబాల నుంచి వచ్చా, ఈ ప్రాంతంలో నాన్న మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు. నేను ఎమ్మెల్యేగా పనిచేశా. నాకు తెలిసినంత వరకు బీసీని సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాగా తీసుకొచ్చిన ఇద్దరు ఒకటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం. దాన్ని అందిపుచ్చుకున్న పొలం యాదవ పొలం. రాజకీయాల్లో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఈరోజు బీసీ పొలాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది యాదవ కులం. అందుకే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీ పాత్ర ఎంతో గొప్పది. దానికి అనుగుణంగా మీ అందరూ ఇలాంటి సమావేశాల్లో ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలని, ధర్మం కోసం పనిచేయాలని రామచంద్ర యాదవ్ సూచించారు. మున్సిపల్ చైర్మన్ తాడిపోయిన రాధిక, మార్కెట్ యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మాగంటి సుధాకర్ యాదవ్, తాళ్ల వెంకటేష్ యాదవ్ సహా పలువురు యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధనకు దాదాపు 10,000 మంది సంఘీయులు హాజరయ్యారు. తొలుత బోడే రామచంద్ర యాదవ్ను తెనాలి వైకుంఠపురం వద్ద నుండి యువత భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. దానబోయిన ప్రసాద్, మేడిపోయిన గంగా యాదవ్, తట్టుకూళ్ల అశోక్ యాదవ్, కోటి యాదవ్, ఆరాధ్యుల శివ యాదవ్ తదితరులు రామచంద్ర యాదవ్ను భారీ గజమాలతో సత్కరించి శ్రీకృష్ణుడి ప్రతిమను అందజేశారు. కుక్కల వాసు, తుపాకుల రామకృష్ణ, దానబోయిన నరసయ్య, బొంత సాంబయ్య, కరేటి లక్ష్మీనారాయణ, జీవి నారాయణ, గంపల శివనాగేశ్వరరావు, మల్లిపోయిన రాము, హరికృష్ణ, కుక్కల రాజా, సమాధి మహేష్, మునగ శివ పాల్గొన్నారు. జరగడం లేదా
ప్రతి చోట ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పూర్తిగా ఒక రకమైన దోపిడీ వ్యవస్థ, అరాచక వ్యవస్థ, అరాచక శక్తులు, దోపిడీ శక్తులు మనల్ని, మన వనరుల్ని, మన రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే అగ్నికుల క్షత్రియ సంఘీయుల కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వేడుకల్లో వేరువేరుగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అందరినీ ముందుకు తీసుకువెళ్లాలన్నదే తమ ఉద్దేశమని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అగ్నికుల క్షత్రియులు అందరూ కలిసికట్టుగా వ్యవహరించాలని, తన వంతు సాయం చేయగలనని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అగ్నికుల క్షత్రియులు మన ప్రాంతంలో ఎప్పటి నుంచో స్థిరపడి వృత్తిరీత్యా అదేవిధంగా బిడ్డలు చదివించుకోవడం కోసం ఇక్కడ ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని వీరందరూ కూడా స్థిరపడ్డారు. అయితే పెద్ద ఆయన చెప్పినట్టు నేను 6 సంవత్సరాల నుంచి నేను వాగ్దానాలు ఏం చేయలేదు. ఖచ్చితంగా మీరు ఆహ్వానించామని నేను వచ్చుంటాను, కానీ నేను సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. మరి 6 సంవత్సరాలు లెక్కంటే మరి నాకు తెలియదు. ఇతరులాగా నేను మోసాలు చేసి దొంగ లెటర్లు అబద్ధాలు చెప్పే అలవాటు కూడా నాకు లేదు. ఖచ్చితంగా ఒక మాట ఇచ్చానంటే చేయాలని తప్పనిసరిగా పనిచేస్తాను తప్ప వేరే ఆలోచనలు లేవు. నేను మిమ్మల్ని అందరినీ కోరేదంటే సంఘ పెద్దలందరూ కూడా మీరు ఆలోచించాల్సింది, ప్రభుత్వంలో మనకున్న వెసులుబాటు ఏదైతే మనం ఈ కాలనీలో మనం కొంతవరకు స్థలాలు ఉన్నాయో నేను తప్పకుండా తహసీల్దార్ గారు చెప్తాను, మీరు పరిశీలించండి. అందులో ఒక మంచి స్థలం మీకు కేటాయించే విధంగా నా వంతు నేను సహకారం అందిస్తాను తప్పకుండా. అది భవిష్యత్తులో మన కమ్యూనిటీలో మనం చేసుకునే కార్యక్రమాలు అదేవిధంగా అందరూ కలిసికట్టుగా ఉండే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తెనాలి అగ్నికుల క్షత్రియ వారి ఆత్మీయ 6వ కార్తీక వన సమారాధన ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సంఘీయులను అభినందించారు. కార్తీక మాసంలో వన సమారాధనకు కుల సమారాధనలుగా మారాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ నేటి తరానికి బంధుమిత్రులు ఎవరో తెలుసుకునేందుకు, అనుబంధాలను పెంచుకునేందుకు ఇవి తోడ్పడతాయని చెప్పారు. సైకం లక్ష్మణరావు, కొక్కిలిగడ్డ అజయ్, సైకం పార్థసారథి, మైలా చెన్నకేశవరావు, రేవు రమణ తదితరులు పాల్గొన్నారు. అందరం ఐకమత్యంగా ఉండేదానికోసం, అలాగే ఓ రకంగా కార్తీక వన సమాధానాలన్నీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ కులవన సమాధానాలు అయిపోయింది. అంటే ఏ కులం కా కులం ఈ వన సమారాధన చేయటం అలవాటు చేసుకుంది. కానీ దీంట్లో చాలా మంచి ఈ వన సమారాధన వలన జరగాల్సిన, లేదు మన పెద్దలు పూర్వీకులు చెప్పిన ఒక విశేషం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో ఎవరు ఎవరిని కలిసి ఉండలేకపోతున్నారు, ఎవరు ఎవరిని పట్టించుకోలేకపోతున్నారు. కుటుంబాల్లో కూడా గతంలో మనం చూసే ప్రతి ఇంట్లో నాయనమ్మ, లేకపోతే అమ్మమ్మ, లేకపోతే తాతయ్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇవాళ మీరు చూడండి, ఏ కుటుంబంలో కూడా మూడు పిల్లలు, అలా పుట్టిన పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు అయితే నాయనమ్మను, అమ్మమ్మను, తాతను ఇంట్లో ఉంచడానికి ఎవరు ఇష్టపడతల్లా. నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం, చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది.
కుటుంబ వ్యవస్థలో పిల్లలకి మన కుటుంబాన్ని గురించి కానీ, మన వంశాన్ని గురించి కానీ, లేదు మన కులాన్ని గురించి కానీ ఇవన్నీ ఎవరు చెబుతాడు? ఆ ఇంటి పెద్దలు చెబుతారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలకి వాళ్ళ నాన్న గొప్పతనం గురించి ఎవరు చెబుతాడు? ఎట్ట తెలిసింది ఆ పిల్లలకి? వాళ్ళ నాన్న చెప్పుకుంటాడా అరే నేను గొప్పండని? లేదా ఆ నాన్న ఏ రకంగా ఆ కుటుంబాన్ని కష్టపడి పైకి తీసుకొచ్చింది ఆ పిల్లలకి తెలియాలిగా. ఆ తెలియాలంటే ఆ కుటుంబంలో నమ్మో, నాయనమ్మో, తాతమ్మో వాళ్ళు చెబుతారు. ఆ పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే ఒరే బాబు మన కుటుంబం ఇది, ఓ చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాం, మీ నాన్న మీ తాతలు వీళ్ళందరూ కష్టపడ్డారు అంటే వాడు అది నేర్చుకుంటాడు. ఆ స్థలానికి మనం కరెక్ట్గా కొలతలు అవి లేవు. ఏదైనా మనకి దాన్ని సక్రమమైన రీతిలో మనకి ఒక కంఫర్టబుల్గా ఉండే స్థలాన్ని ఇస్తే బాగుండేది. ఏదైనా అవకాశం ఉంటే ఈసారైనా సరే మాకు ఏర్పాటు చేయండి. అమృతలూరు మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామంలో కొత్తగా సామాజిక నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో తమ సంస్థ పనిచేస్తుందని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఆర్గనైజేషన్ సీఈఓ కె లక్ష్మి అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో అమృతలూరు మండల పరిధిలోని తురిమెళ్లలో ఆదివారం సామాజిక నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించారు. సీఈఓ కె లక్ష్మి మాట్లాడుతూ గ్రామస్తుల శ్రేయస్సు కోరి గ్రామస్తులు గ్రామ పంచాయతీ సహకారంతో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. సీఈఓ కె లక్ష్మణ్, పర్వతనేని విష్ణు చౌదరి, సుశీల దంపతులను గ్రామస్తులు సత్కరించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తుల శ్రేయస్సు కోరి కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ ద్వారా గ్రామంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ఆనందంగా ఉందన్నారు. సంస్థ సీఈఓ కె లక్ష్మణ్ చొరవతో నిజాంపట్నం 3 కాలువలపై శిథిలావస్థకు చేరిన 3 బ్రిడ్జిల పునర్నిర్మాణాలకు 2 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొట్టు శ్రీనివాసరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్లు సిహెచ్ శ్రీనివాసరావు, శ్యామ్, పెద్దపూడి పిఏసిఎస్ చైర్మన్ కొసరాజు దేవకుమార్, కొసరాజు విజయ్ కుమార్, పర్వతనేని భానుప్రసాద్, బేతాళ కిరణ్ కుమార్, ఆళ్ల అంకమరావు, పాములపాటి వెంకట సుబ్బారావు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. కారులో తీసుకెళ్ళాం. నిన్న ఎలవర్లు, పాంచాలవరం, మరి పెదపూడిలో కూడా ప్లాన్ చేస్తున్నాం. అవి కాకుండా ఇప్పుడు మరలా మూల్పూర్ వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. అట్లా ఎడూరు వాళ్ళు కూడా వస్తారు. మేడం గారు ఉన్నారు గట్ల లక్ష్మి గారు, మరి మాకు కూడా మరి ఆ సౌకర్యం కలిగించమని, మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి తురిమెళ్ళ గ్రామానికి చెందిన మరి పెద్దలందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే విష్ణుమోహన్ చౌదరి గారు, మరి మేడం గారు మనకు వంతిని కూడా మరి శాంక్షన్ చేయించినందుకు ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు వారికి చెప్పడం కోసమే మరి భానుగారు చెప్పారు. అది ఎప్పటి నుంచో 2 కోట్లు చిల్లర. అది మీకే కాదు మాకు కూడా గుంటూరు బస్సు లేదు, అట్లాగే మా ఏమన్నా పొన్నూరు వెళ్ళాలని కూడా ఇబ్బంది పడిపోతున్నాం. మరి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మేము ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాల్లో మన వీరితో మీ సిబ్బందితో మాట్లాడి చేస్తాం, మేము కోఆపరేట్ చేస్తాం. మీరు మిగిలిన గ్రామాలకు కూడా మరి సహకరించ మా మండలమే కాదు ఇంకెక్కడన్నా ఉన్నా కూడా చెప్తామని దాన్ని సహకరించమని కోరుతూ, మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన తురిమెళ్ళ గ్రామస్తులకి, మేడం లక్ష్మి గారికి, మరి ముఖ్యంగా శివలింగయ్య గారి మనవడు చౌదరి గారు పవిత్ర కార్తీక మాసం 3వ ఆదివారం పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో కార్తీక వన సమారాధనలు జరిగాయి. అందులో శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన ఒకటి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వేరువేరుగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక తెనాలి వైకుంఠపురం దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన వైభవంగా నిర్వహించారు. వన సమారాధనలో భాగంగా మార్కండేయ మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ద్వారా
అనంతరం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన సమారాధనలో సంఘ అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, పంచమర్తి భాస్కర్, గట్టు బాల శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, దివి హేమంత్, కొడాలి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పద్మశాలీయ సంఘాల సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కంట మహేశ్వర స్వామి, కాటమయ్య 10వ కార్తీక వన సమారాధన, కౌండిన్య జయంతి జాతీయ ఉత్సవాలు ఐటీఐ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. గౌడ సంఘీయుల కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఐటీఐ ప్రాంగణంలో ఆదివారం జరిగిన జైగౌడ ఉద్యమ జాతీయ కమిటీ గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో కంట మహేశ్వర స్వామి, కాటమయ్య 10వ కార్తీక వన సమారాధన, కౌండిన్య జయంతి జాతీయ ఉత్సవాల్లో మనోహర్ పాల్గొన్నారు. నిర్వాహకులను అభినందించారు. $45 లక్షల గౌడుల ఆత్మగౌరవానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది సార్. మా కులం అంతా కూడా మీకు ఎప్పుడు అనుకూలంగా మీకు అండదండగా ఉంటామని చెప్పి మేము ఆ రోజు చెప్పడం జరిగింది సార్కి. మొన్నే సార్ ఎమ్మటే స్పందించి, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు చరిత్రను మర్చిపోతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ మా జయగౌడ్ ఉద్యమం అధ్యక్షుడు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ గారి వల్ల మళ్ళీ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తా ఉన్నాడు. మొన్న కూడా మున్నంగిలో బ్రహ్మాండంగా మన కులదైవాల గుడి నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. కాబట్టి ఖచ్చితంగా కౌండిన్యుడిది చరిత్రని రాష్ట్ర పండుగ, కౌండిన్య జయంతిని రాష్ట్ర జయంతిగా అధికారికంగా ప్రకటించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఎంతో గొప్ప సంస్కృతి కలిగినటువంటిది. మేము కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పరిమితమైన వాళ్ళం కాదు సార్, మొత్తం భారతదేశాన్ని. ఈ చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఎప్పటి నుంచో ఆహర్నిశలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం యువతగా నిలబడిన మన మిత్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ స్థాయి కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది కృషి ఉంటుంది. వేల సంఖ్యలో అందరిని ఆహ్వానించి వాళ్ళకి అన్ని విధాలుగా వసతులు కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని, మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మాకు కూడా ఒక బాధ్యత ఉంది. అది ప్రభుత్వంలో ఈ రోజున ఖచ్చితంగా ఈ జయంతి వేడుకలు ప్రభుత్వ వేడుకలుగా జరపాలనే అంశంపైన కిషోర్ నాకు ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. తప్పకుండా నేను ఆ రిప్రజెంటేషన్ మొన్నే ఇచ్చారు నాకు. రేపే నేను వాళ్ళిద్దరితో మాట్లాడి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మంచి ఉత్సవంగా, ఒక గుర్తింపుగా, ఎందుకంటే వన్యప్రాణుల సంరక్షణ కోసం తరతరాల నుంచి మీరు చేస్తున్న కృషి, ఒక నమ్మకం జాతి కోసమే కాదు మన ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా గౌడ కులస్తులు నిలబడ్డారు. కష్టపడే మనస్తత్వం వ్యవసాయంలో కానివ్వండి, ఇందాక రామారావు చెప్పినప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే ఆయుర్వేదం గురించి ఎక్కువగా మీకు పూర్వీకులు మనందరూ కూడా చాలామంది పెద్దల గ్రామాల్లో ఆ రోజుల్లో ఆయుర్వేద డాక్టర్లుగా ఉండేవాళ్ళు. అటువంటి స్ఫూర్తినిచ్చారు, పేరు నిలబెట్టుకున్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా సూర్యవంశం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మన అందరం వర్తమాన రాజకీయాల్లో కూడా మీరు కష్టపడి ఎదగాలి. ఎందుకంటే రాజకీయాల్లో మీకు ఒక బలమైన ఒక స్థానం కలిగించినప్పుడే తప్పకుండా మీరందరూ కూడా మన కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చే విధంగా మనం సహకరించాలి. ఇప్పుడు పెద్ద జడ్జి గారు చెప్పారు ఇప్పుడే నాకు, బీసీబీ గురించి కూడా మరి మాట్లాడాలని. ఉంటాయి సమస్యలు, ఉంటాయి సమస్యలు లేకుండా ఎక్కడ ఉండదు. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఏ విధంగా మనం అడుగులు వేయాలి, ఏ విధంగా కలిసికట్టుగా ఉండాలి అనే ఆలోచన కూడా మన అందరిలో రావాలి. కేవలం మనం మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ వైకుంఠపురం దేవస్థానం నిర్మాత గౌడ సంఘీయుడు అయినప్పటికీ ఆ వర్గీయులకు ఇంతకాలమైన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి దక్కకపోవటం తనను ఆలోచింపచేసిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని గౌడ సంఘీయుడికి ఇచ్చినట్లు గుర్తు చేశారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అమ్మటి మురళీకృష్ణ తన ప్రసంగంలో తన వెన్నంటి ఉంటున్న గౌడ సంఘీయులంటే తనకెంతో అభిమానమని చెప్పారు.
నేను నమ్ముకున్నటువంటి గౌడ వర్గీయులు ఈ గ్రామాల్లో నన్ను వెన్నంటి ఎన్నికలను నడిపించడం కోసం వారి వంతు కృషిగా వారు చేసినందుకు కూడా ఈ కులం పట్ల నాకు మిక్కిలి ప్రేమ పాత్ర ఉందని మీకు తెలియజేస్తూ, మరి ఈ ఉద్యమాన్ని రామారావు గారు ఎంతో అణుకువగా జగద్విదితమయ్యేటట్టు, అంటే పట్టు వదలని విక్రమార్కుల్లా నేను 2 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమానికి వచ్చాను. క్రితం సంవత్సరం రాలేకపోయాను, ఈ సంవత్సరం వచ్చాను. ఇది రామారావు గారు తీసుకున్నటువంటి ఒక స్ఫూర్తి, అంటే ఒక ఉద్యమంలాగా దీన్ని చేపట్టడం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కిషోర్ కాలుకి బలపం కట్టుకుని ఎప్పుడు అందరికీ అణుకుగా తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా శివపార్వతి మహిళా అధ్యక్షురాలు. ఇది దినదిన ప్రవర్తమానంగా సమాజానికి మంచి చేసే విధంగా మీ కులస్తులకు, అంటే ఒక వర్కింగ్ క్లాస్ నుంచి ఇప్పుడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న కులంగా దీన్ని నేను భావిస్తూ రాబోయే రోజుల్లో అలాగే ఈ తెనాలి నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఏంటని నేను ఆలోచించినప్పుడు, ఈ పక్కన ఉన్న వైకుంఠ స్వామి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించింది గౌడు కులస్తులు. అది తెచ్చుకొని ఇంతవరకు ఆ గుడి చైర్మన్ గౌడస్తులు లేకపోయాడంటే నేను ఆశ్చర్యపడి నేను శాసనసభ్యుడిగా గౌడు కులస్తుల్ని చైర్మన్ చేశాను. ఇది ఎవడో చెబితే తెలియాలి. రాజకీయంగా ఈ ప్రాంతంలో ఉన్న కులాలని మతాన్ని రాజకీయంగా పైకి తీసుకురావటం అంటే నా పొట్టాడు ఎవడో ఒకరు చేయిస్తే ఆ చేయని అందుకొని ఎంతోమంది నాయకత్వం వస్తుంది. నాకున్న నాలెడ్జ్ వరకు అలా చేసే వ్యక్తుల్లో నేను చూసింది, దయచేసి మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు నా మాటల్ని, నేను చూసిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు, 2 జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి ప్రాధాన్యతని, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ రాజకీయ ప్రాధాన్యతని తీసుకొచ్చిన 2 వ్యక్తులు వీళ్ళే. అప్పట్లో ఎన్టీ రామారావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కతిమా పార్టీలు కూడా చేసి ఉండొచ్చు, ఎవరో చేయలేదని కాదు నా భావన. కానీ బాగా తీసుకొచ్చింది మాత్రం ఈ తెలుగు రాష్ట్రంలో వాళ్ళిద్దరు. అందుకని డెఫినెట్గా రాజకీయాల్లో ఈరోజు అన్ని ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా మన తెనాలి ప్రాంతంలో కూడా గౌడ కులస్తులు ఎంతోమంది పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారు, ఎంతోమంది ఎంపీటీసీలు అయ్యారు. భవిష్యత్తులో ఇంకా బాగా ఎదగటానికి నాలాంటి వ్యక్తులు అందరం సహాయ సహకారాలు చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ మధ్య నేను కిషోర్ని రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాను. సమస్యలు ఉన్నాయి, ఇదిగన్నా ఈ పని కావాలంటే వాళ్ళు ఏ పార్టీ అని కూడా ఏ రోజు కూడా అడగరా, ఒక్క జైగౌడ ఉద్యమానికే కట్టుబడి పనిచేశారని చెప్పి కూడా నేను ఈ సభ వేదిక మీద కూడా సమగ్రంగా చెబుతా ఉన్నా. ఎందుకంటే మన కులంలో ఏ కులంలో అయినా అనేక రకాల పార్టీల్లో వ్యక్తులు ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి అలా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వానికైనా మనం ఓటేస్తేనే ఆ ప్రభుత్వం అధికారాలకు వచ్చిందని చెప్పి మనం మన సంఘం ద్వారా మనం ఎప్పుడు కూడా అన్న శివకుమార్ అన్న గారికి తోడుగా నేను ఎప్పుడు కూడా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన సంఘం తరఫున పొన్నూరు సమన్వయకర్త మురళి గారికి, అన్నపత్రి శివకుమార్ గారికి చిరు సత్కారం. వివిధ పదవుల్లో నియమితులైన కాపు సంఘీయుల అభినందన సభను కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ పుట్ట జనార్దన్ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల వివిధ పదవులు పొందిన కాపు వర్గీయులు తోటకూర వెంకట రమణారావు, తెనాలి సహకార అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, గుంటూరు కోటేశ్వరరావు, ఏపీ ఈడబ్ల్యూడిఎస్ డైరెక్టర్ దివ్వెల మధుబాబు,
డాక్టర్ బండారు రవికాంత్, మాదాల కోటేశ్వరరావును సత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా వారిని సత్కరించారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకుడు డాక్టర్ చందు సాంబశివుడు, అసోసియేషన్ సభ్యులు దేవిరెడ్డి శంకర్రావు, పుట్ట అప్పారావు, అంకినేడు ప్రసాద్, పుప్పాల మోహనకృష్ణ, సవరాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి ఆలోచనలు రావడమే ఆయన గొప్పతనం. దానికి కారణం ఆయన ఎంతసేపటికి ఏం చేయాలి, ఇంకేం చేయాలి, కాన్స్టిట్యున్సీకి ఇంకేం చేయాలి, మన ప్రజలకు ఇంకేం చేయాలనే ఆలోచనతోనే మరి తెనాలి రామలింగ కవికళాక్షేత్రం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆటలకి ఒక మంచి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారు. అలాగే గర్భవతులు చాలా ఇబ్బంది పడుతూ వారు డెలివరీ అవ్వాలంటే ఇక్కడ సదుపాయాలు సరిగా లేక గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళేవాళ్ళు. అటువంటిది ఆ రోజుల్లోనే దాదాపు 12 కోట్ల రూపాయల నిధులతో తల్లి పిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేసి తెనాలి ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా నిలిచేటట్లుగా ఎంతోమంది తల్లులు పసిపిల్లలతో ఏసీ సౌకర్యాలతో ఈ సంవత్సరం రిటైర్ అయిన ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మనకు అన్ని విధాలుగా ముడిపడిపోయినటువంటి అంశం. ఇవాళ మంత్రివర్యులు మన దాంతో పాటుగా ఇంకొక 5-6 కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలకి వెళ్లాల్సిన అవసరం ఉంది. యాదవ సోదరులు ఇక్కడ పెట్టుకున్నారు, మత్స్యకారులు పెట్టుకున్నారు, గౌడ సంఘం పెట్టుకున్నారు, అందరూ పెట్టుకుంటున్నారు. వారందరూ కూడా మన వేదిక నుంచి, మన తరఫు నుంచి, అలాగే నేను పార్టీ మనిషిగా మా పార్టీ తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు, కార్తీక మాస అభినందనలు తెలియజేస్తూ, మరి మీకందరికీ కూడా ఆ దేవదేవుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, మీరు కళ్ళగన్నటువంటి మీ ఫ్యూచర్ని ఇవ్వాలని, మీ కుటుంబాలని సుసంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ, పదవులు వచ్చిన వాళ్ళకి, రావాలనుకుంటున్న వాళ్ళకి, పదవుల్లో నుంచి విరమణ చేసిన వాళ్ళకి మీ అందరికీ కూడా, అదేవిధంగా ఎవరికైతే కొన్ని పరిస్థితుల్లో మనం పదవులు ఇచ్చి గుర్తించాము, చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఒక ప్రయాణం అనేది మనం కష్టపడి చేయాలి. సో ఆ గుర్తింపు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ చక్కటి పదవి అందించినందుకు ఆయనకి ప్రత్యేకంగా మనందరి తరఫున, తెనాలి తరఫున మనం గర్వపడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని, మనం చేసిన కార్యక్రమాల గురించి పాపం చాలా ఓపికగా రమణరావు గారు ప్రతి సమావేశంలో చెప్తూ ఉంటారు. నేను కొన్ని మర్చిపోతూ ఉంటాను కానీ ఆయన మాత్రం మర్చిపోరు. ఎందుకంటే చూశారు ఆయన. అంటే నేను ఇందాక ఆ మాట ఎందుకన్నానంటే ప్రస్థానం అనేది చాలా అవసరం. ఒక మనిషి గురించి తెలుసుకోవడం, మంచి చెడు, ఇబ్బందులు, మంచి రోజులు, గెలుపు, ఓటమి అన్నీ చూడాలి. మనం చూసినప్పుడే మనం ఆ సందర్భాల్లో మనం బలంగా నిలబడగలుగుతాం, ఒకరికొకరు అండగా నిలబడగలుగుతాం. ఎన్నో అవమానాలు మనం చూసాం. ప్రత్యేకంగా మన పార్టీలో మన నాయకుడికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో గతంలో మీరు అందరూ చూశారు. ఆ ఆశయ సాధన కోసం, మన ప్రాంతం కోసం మీరందరూ ఏ విధంగా గెలిపించారో నాకు తెలుసు. అదొక బాధ్యత. ఎందుకంటే అభివృద్ధి చేస్తానని నమ్మకంతో మీరు నన్ను గెలిపించారు. అందులో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి మన ప్రయాణంలో మనందరం కలిసికట్టుగా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా అందరం పరస్పరంగా సహకరించుకుని ముందుకెళ్ళాలి. చాలా అవసరం. దాన్ని మీరందరూ కూడా ఎంప్లాయీస్గా మీ వంతు మీరు ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అది కస్టోడియన్స్గా మనం భావించుకోవాలి. టీచర్లు అవ్వచ్చు. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వ పరిపాలనలో పార్టీ కమిటీలదే కీలక పాత్రగా ఉంటుందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావటమే కర్తవ్యంగా కార్యకర్తలు, పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. వైసీపీ గ్రామ అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా కొల్లిపర మండల పరిధిలోనే అత్తోటలో శనివారం రాత్రి ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసమే గ్రామ, వార్డు, మండల కమిటీలు, అనుబంధ కమిటీలను పటిష్టంగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. సమర్థులు, ప్రజలకు అందుబాటులో ఉండే వారితో కమిటీలను నియమించుకుంటే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కాగలదన్నారు. ప్రజలకు పార్టీ అందించే సంక్షేమం పూర్తి స్థాయిలో వారికి చేరుతుంది అన్నారు. అంటే క్షేత్రస్థాయి నుంచే రాబోయే పరిపాలన జరుగుతుందన్నారు. అనంతరం మెడికల్ కాలేజీల
ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని నిర్మించకపోగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని విమర్శించారు. దీంతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ దేశబోయిన నాగపుణ్యేశ్వరరావు, బొల్లిముంత పోతురాజు, పార్టీ మండల అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి, జొన్నాల శివారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన 2 సంవత్సరాలైంది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఉండేవాళ్ళు. పెంచామని పేరే కానీ ఏదైనా బ్యాలెన్స్ యావరేజ్ చూసుకుంటే మందే మిగులుగా కనపడిద్ది. మనం ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే లోగడ మన తోటి గ్రామంలో 500 చిల్లరే ఉండేవి. 1100 దాకా మనం దిగేసరికి మన ప్రభుత్వ టైంలో ప్రతి ఇచ్చి ఉండం. అలాగే అన్ని పథకాలు కాపు నేస్తం కానీ ఇలా ఎన్నో పథకాలు. మనమేమో ఓ పక్క బాగా పనిచేసామని చెబుతూ ఉండాం, ఓ పక్క గ్రామాల్లోనేమో సంక్షేమం బాగా ఇచ్చాం. ఈ కులం ఆ కులం అని లేకుండా ఏ కులంలో అయినా పేదవాడు ఎవరుంటే వాళ్ళందరికీ సంక్షేమం ఇచ్చాం. ఉదాహరణకి ఇదే గ్రామాన్ని తీసుకుంటే, ఇదే అత్తోట గ్రామాన్ని తీసుకుంటే సుమారు ఈ గ్రామానికి నేను శాసనసభ్యుడిగా 54 కోట్ల పైన ఈ గ్రామంలో సంక్షేమం ఇచ్చాను. నేను కావాలంటే నేను ఇవాళ ఏం చెబుతా, ఏ ఇంటికి ఎవరి అకౌంట్లో ఎంత పడింది అనేది, దేని కింద పడిందో కూడా చెబుతా. నేను ఇదే గ్రామం అత్తోటలో, ఇంకో గ్రామం కూడా కాదు. రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, కాపునేస్తం కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఎక్కడిచ్చాను? ఇళ్ల స్థలాలు ఇప్పుడు నేను వచ్చే రోడ్లో ఏడుంది? ఎవరు కట్టుకుంది? ఇప్పుడు ఎక్కడ రెండో జూబ్లీస్ లాగా ఉంది. అది ఏంటంటే ఈ మీటింగ్ ఉద్దేశం, మీరు ప్రతి గ్రామంలో కమిటీని వేయండి, గ్రామ కమిటీని వేయండి, అనుబంధ విభాగాలను వేయండి, గ్రామంలో ఉన్న అన్ని కులాల్ని దీంట్లో కలిపేయండి, ఎవరిని వదలొద్దు, అందరిని కలిపేయండి. ఈ కమిటీల ద్వారా రేపొద్దున ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వంలో నేను వీళ్ళని భాగస్వామ్యం చేస్తాను, పరిపాలనలో వీళ్ళని భాగస్వామ్యం చేస్తాను. రేపొద్దున ఈ కమిటీల ద్వారా సంక్షేమాన్ని వీళ్ళ ద్వారా నేను గ్రామంలో అందించేట్టు చేస్తానని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ గెలిచినాక ఇదే రైతు కమిటీ ద్వారా, అంటే మీరేం చేయాల్సింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అధికారుల ద్వారా ఈ 10 మంది, ఎందుకంటే ఆయన పంపుతున్నాగా పేర్లు ఆల్రెడీ కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటున్నారు కదా, ఇదే 10 మంది చేత రేపొద్దున గ్రామం ఆర్బీకే సెంటర్లో మీ 10 మంది చేతే యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, రైతుకి ఇచ్చే రైతు భరోసా దగ్గర నుంచి, ఈకేవైసీ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మొత్తం ఆర్బీకే సెంటర్ ద్వారా ఈ రైతు కమిటీ ద్వారా రేపొద్దున గ్రామంలో చేయబోతున్నాం. అదే పరిపాలనలో భాగస్వామ్యం చేయటం అంటే, ఇది పరిపాలనలో భాగస్వామ్యం చేయటం అంటే. ఇలా ఏమైతే కమిటీలు మనం ఈరోజు గ్రామంలో వేసుకుంటున్నామో ఆ కమిటీల ద్వారే మీరు అనొచ్చు, ఈరోజు ఎవరైతే మనం వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేశారని చెప్పుకుంటా ఉన్నామో, మా అందరికి గుర్తింపు లేదని చెప్పుకుంటా ఉన్నామో, ఆ క్యాడర్ను తీసుకొచ్చి మీరేమైతే రాస్తారో ఆ వ్యక్తుల ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం చేయటం అంటే అది. ఇలా ఈ గ్రామంలో ఎన్ని కమిటీలు వేయగలుగుతామో అన్ని కమిటీల ద్వారా వైఎస్ఆర్ పార్టీకి బాగా పనిచేసే వ్యక్తుల్ని మీరు నియమించి, ఆ కమిటీల్లో వేసిన వాళ్ళు 2 ఫోటోలు, ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో వేయండి. అవి దేనికంటే మీకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు నుంచి మీకే ఐడి కార్డులు వస్తాయి. మీ పేరు అక్కడ నమోదు చేసుకోవటమే కాకుండా రేపొద్దున ప్రభుత్వంలో వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా
డైరెక్ట్గా మీ సచివాలయానికి, మీ ఆర్బీకే సెంటర్స్కి, మీ దీనికి మీ పేర్లతో ఆడకు వచ్చే విధంగా చేయబోతూ ఉన్నారు. ఇవాళ ఎందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గుంటూరు జీజీహెచ్ ఇవన్నీ సక్సెస్ అయ్యి ఇన్ని వేల మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పక్కన ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, అది ప్రైవేట్ కాలేజీ అవ్వచ్చు, కానీ ఇక్కడ డాక్టర్ రెఫర్ చేసి ఇక్కడ కుదరదండి ఎన్ఆర్ఐ కాలేజీకి వెళ్ళమంటే ఎందుకు వెళ్తున్నారు అంటే కాలేజీల్లో ప్రొఫెసర్లు ఉంటారు, సీనియర్ డాక్టర్లు ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈరోజు అటు ప్రైవేట్ పరం అయితే ఎంత నష్టపోతున్నాం. అందుకే దానికి వ్యతిరేకం కూడా గ్రామంలో ఒకరోజు ఎవరైతే దీని మీద వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి చేత కూడా సంతక సేకరణ కూడా చేయాల్సిందిగా మీ అందరిని కోరుతూ, దయచేసి గ్రామ కమిటీని మాత్రం ఎవరైతే మీ అందరూ అయ్యా ఇదిగో వీళ్ళని ఉంచుదాం బాగుంటుంది అని వాళ్ళనే నియమించండి. కూర్చొని మీరు ఏమి ఇచ్చారో ఆ గ్రామ కమిటీ పేర్లే నేను పైకి పంపుతాను. తద్వారా భవిష్యత్తులో మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం, అట్లాగే శాసనసభ్యుడిగా నా గెలుపు కోసం, అలాగే ఓ మంచి పరిపాలన ఇచ్చేదానికోసం మనందరం కలిసి పనిచేద్దాం. పట్టణ మేధర సంఘం కార్తీక వన సమారాధనను బాలాజీరావుపేటలో వైభవంగా నిర్వహించారు. సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి పట్టణ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో 25వ కార్తీక వన సమారాధన ఆదివారం జరిగింది. స్థానిక బాలాజీరావుపేటలోని గడ్డిపాటి అంజయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటైన కార్యక్రమానికి సంఘీయులు భారీగా పాల్గొన్నారు. మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జారిగే మస్తాన్రావు, పట్టణ అధ్యక్షుడు అనికరం యోగేష్, కోడి సురేష్, లీలా ప్రసాద్, రాంబాబు, శరత్, వీరేంద్ర, రామాంజనేయులు, గోపి, ఆంజనేయులు, కిరణ్, మోహన్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ మేదర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో 5వ కార్తీక వన సమారాధన మేదర సంఘీయులందరూ ఇక్కడ దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఇది ప్రతి ఏడు చాలా అద్భుతంగా మా మేదర సంఘీయులందరూ సహాయ సహకారాలతో చాలా బాగా జరుగుతుంది. ఇలానే ప్రతి సంవత్సరం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులు వారు జరిగే మస్తాన్రావు గారు, అలానే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కూడా ఇచ్చేశారు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు మా తెనాలి మేదర్స్ బంధువులందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తెనాలి పట్టణ మా మేదర సంఘ బంధువులు అందరూ కూడా ఐకమత్యంతో ఈ రోజున కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని చాలా దివ్యంగా జరిపి మమ్మల్ని రాష్ట్ర కమిటీని వారు ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానం మేర మేము ఈ రోజున ఈ తెనాలి పట్టణానికి రావటం జరిగింది. చాలా సంతోషం. మా వాళ్ళు చాలా ఐకమత్యంతో మరి ఈ కార్యక్రమం జరిపారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, సంబంధిత వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, సార్ మాది చాలా చిన్న కులం. మేము గత 50 సంవత్సరాల నుంచి మా యొక్క కులాన్ని ఎస్టీలో కలపాలని చెప్పేసి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో పర్యాయాలు మీకు, మీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో అనేక మినిస్టర్లకైతేనేమి, ఎమ్మెల్యేలకైతేనేమి, ఎంపీలకైతేనేమి రిప్రజెంటేషన్ పూర్వకంగా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సార్ మాది చిన్న కులం, చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు వెదురు లేదు, మా మేదర బంధువులు కూడా ఎదురు లేదు, సొసైటీలు మరుగున పడిపోయినాయి, కాస్త ఎక్కువ రేటు పెట్టి వెదురు తీసుకొచ్చి మరి తయారు చేసుకొని మార్కెట్లోకి తీసుకుపోయి అమ్ముదామనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మా వస్తువుల కంటే కూడా ప్లాస్టిక్ పరికరాలు బాగా అందంగా, ఆహ్లాదభరితంగా, ముచ్చటగా ఉండటం మూలాన మా వస్తువులు ఎవరు కొనటం లేదు. దాని మూలాన మా పేదల బతుకులు చిన్నాభిన్నం అయిపోయినాయి సార్. మండల కేంద్రమైన కొల్లిపరలో గంగానమ్మ కొలుపులు ఘనంగా జరిగాయి. కొలుపుల్లో వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. మండల కేంద్రమైన కొల్లిపరలో 2 ఏళ్లకోసారి నిర్వహించే గంగానమ్మ తల్లి కొలుపులు గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఉదయం గంగానమ్మ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు.
రైతులు పాడి పశువులను గంగానమ్మ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. గ్రామంలోంచి ఘటం, కుండ, బాజా భజంత్రీలతో భక్తుల మధ్య ఊరేగింపుతో దేవాలయం దగ్గరకు చేరుకున్నాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దంపతులు కొలుపుల్లో పాల్గొన్నారు. వైసీపీ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి గంగానమ్మ కొలుపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగానమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాల్లో శ్రీ గంగానమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తల్లిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. కోగంటి వంశీకుల ఆధ్వర్యంలో భారీ ప్రభను ఏర్పాటు చేసి సాయంత్రం పట్టణంలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పట్టణ గంగానమ్మపేటలోని కొలువై ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి కొలుపులు ఆదివారం వైభవంగా జరిగాయి. గ్రామ దేవత గంగానమ్మ తల్లిని ప్రతి ఆదివారం దర్శించుకోవటం స్థానికులకు అలవాటుగా వస్తోంది. ఏటా కార్తీక మాసంలో ఆదివారం కొలుపులు నిర్వహిస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. కొలుపుల సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకుని గంగానమ్మ తల్లిని దర్శించుకున్నారు. పొంగళ్లు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొలుపుల కోసమని కోగంటి వంశీయులు ఏటా జరిగినట్టే ఈసారి కూడా ప్రభను సిద్ధం చేశారు. చెంచుపేటలోని కైలాస్ భవన్ రోడ్డు నుండి సాయంత్రం ప్రభ ఊరేగింపు ఆరంభమై పట్టణ పురవీధుల్లో కొనసాగుతూ గంగానమ్మ తల్లి ఆలయానికి చేరుకుంది. అక్కడ విశేష పూజలు, పొంగళ్లతో తీర్థ ప్రసాద వితరణ చేశారు. పెద్దరావూరు గ్రామ శివారుల్లో గల హెప్సిబా స్టార్ ఫ్యూయల్స్ పెట్రోల్ బంకుకు సంబంధించిన లీజ్ అగ్రిమెంట్ విషయంలో వివాదం చెలరేగింది. లీజుదారుడు భాను మాట్లాడుతూ తాను అగ్రిమెంట్ ప్రకారం లీజు కాలం ముగియక ముందే బంకును మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారని ఆరోపించారు. మొదట ఇద్దరం కలిసి లీజుకు తీసుకున్నప్పటికీ తన భాగస్వామి తనను మోసం చేసి నగదు మళ్లించాడని, ఆ విషయంపై తనతో ఉన్న పార్ట్నర్పై కేసు నమోదు చేసి ప్రస్తుతం తానే ఒక్కడిగా బంక్ నిర్వహిస్తున్నానని తెలిపారు. 3 నెలల క్రితం నుంచి బంక్ కార్యకలాపాలు నిలిచిపోయాయని, లీజుదారులు బంక్ ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. నాకు రావాల్సిన 7.50 లక్షలు ఇస్తే
నేను వెళ్లిపోతాను, కానీ వారు కేవలం 4 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అని భాను పేర్కొన్నారు. ఇక లీజు ఇచ్చిన పీటర్ పాల్ ప్రతిస్పందిస్తూ అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వవలసిన 4 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే భాను 7.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. నేను పెదరావూరు హెచ్వి బంకుని లీజుకి తీసుకున్నాను. లీజు తీసుకొని 3 నెలలు రన్ చేసేసాను. రన్ చేస్తే 3 నెలల తర్వాత నన్ను దౌర్జన్యం చేసి బయటికి పంపించేసేసారు. బయటికి పంపించేసి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఖాళీగా ఉంటుంది. 3 నెలలలోపు 3 అగ్రిమెంట్లు రాశారు. 3 అగ్రిమెంట్లు రాసి నన్ను బయటికి పంపించేసి నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఈరోజు ఫ్యూయల్ తెప్పించి అమ్ముతున్నారు. నేను వచ్చి అదేంటండి, నాకు అగ్రిమెంట్ ఉంది, టైం ఉంది, నాకు డబ్బులు సెటిల్ చేసి మీరు వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోండి అని అన్నాను నేను. అంటే వాళ్ళు దానికి నా మీద దౌర్జన్యానికి దిగి SC/ST కేసు పెడతాను, నీ మీద నేను పొడిచేస్తాను, నరికేస్తాను, కత్తులతో నా దగ్గర రౌడీలు ఉన్నారు, అది ఇది అని చెప్పి నన్ను ఇది చేస్తున్నారు. నాకు వీళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది. నాకు న్యాయం చేయాలి. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. నాకు ఇంకా 5 నెలలు గడువు ఉంది. నాకు అగ్రిమెంట్ ప్రకారం 5 నెలలు గడువు ఉంది. మొత్తం నాకు 7.5 లక్షలు ఇవ్వాలి. నాకు తెలియకుండా నా అకౌంట్లో నుంచి 1,50,000 రూపాయలు వాడుకున్నారు. వాళ్ళు నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటున్నారు వాళ్ళు. నాకు ఎట్లయినా కానీ మీ అందరు కొద్దిగా నాకు న్యాయం చేయాలి. కంప్లైంట్ ఏం పెట్టలేదండి. నేను మామూలుగా వచ్చి నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను. వాళ్ళు ఇవ్వట్లేదు. నాకు నువ్వేం చేసుకుంటావో చేసుకోండి అంటున్నారు. పెద్ద మనుషుల ముందు కూడా పెట్టలేదండి. నేనే నా 3 నెలలు అమ్ముకున్న తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తానయ్యా, నువ్వు వెళ్ళిపో, నేను కబురు చేస్తాను, డబ్బులు తీసుకోని అన్నారు. ఇంత మట్టికి 3 నెలలు దాటిపోయింది నాకు నా డబ్బులు ఇవ్వక. ఈరోజు నాకు తెలియకుండా ఫ్యూయల్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. అవతల వచ్చిన వాళ్ళని కూడా మీరేం చేసుకుంటారో చేసుకోండి, మేము అమ్ముకుంటాము అని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. అదేమంటే SC/ST కేసు పెడతాము, మేము ఎస్సీలని, నీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు నన్ను. నాకు ఎట్టయినా న్యాయం చేయాలి. డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ, సీఎం కానీ, నారా లోకేష్ గారు కానీ నాకు న్యాయం చేయాలి. నా వైపు న్యాయం ఉంది, అగ్రిమెంట్ ఉంది, నన్ను మీరే కాపాడాలి. వీళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు నన్ను. ఈ న్యూస్ ఏదైనా కానీ సీఎం గారి దగ్గరికి, నారా లోకేష్ గారి దగ్గర దాకా వెళ్ళాలి, స్పందించాలి, నాకు న్యాయం చేయాలి. ఎన్ని రోజుల నుంచి అవుతుందండి ఈ గొడవ? బొంకు పెట్టిన కాడి నుంచి గొడవేనండి. స్టార్టింగ్ నుంచి గొడవే. మాకు బొంకు ఇచ్చారే కానీ మాకు మనశ్శాంతి లేదు. మమ్మల్ని హింసిస్తూనే ఉన్నారు. సగం వీళ్ళ దెబ్బకే నేను భయపడి బయటికి వెళ్ళిపోయాను. ఈయనకి ఇచ్చినాక ఏం జరిగిందంటే అయ్యా, ఈయన సరిగా నడపలేకపోతున్నాడు. సరే నడపలేకపోయారు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్, వాళ్ళిద్దరూ కొట్టుకోపోయారు. వాళ్ళిద్దరికి నువ్వు కాజేసి అని అనుకున్నారు. ఇద్దరు పోయి కేసులు పెట్టుకున్నారు తాలూకా పోలీస్ స్టేషన్లో. కేసులు పెట్టుకుంటే వీళ్ళిద్దరూ ఇక అక్కడి నుంచి మాకు వద్దు, మేము చాలా మటు మొన్నటిదాకా కూడా చెప్తాను, నడుపుకయ్యా, నువ్వు నడుపుకొని నీ అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నడుపుకో బొంకు, మాకేం సంబంధం లేదు అని అన్నాం. నేను నడుపుకొని అంటున్నాడు. సరే ఇక నేను కమిటీ వాళ్ళు వచ్చారు. మేము నెలకి 25 లక్షలు మీకు 25 ఏళ్ళు నేను లీజ్ చేస్తున్నాను మీకు సైట్కి, మేము ఎట్టూరుకుంటా విన్నాను అని అంటే ఆ కమిటీ వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. చేసుకుంటే ఈయన వచ్చి ఆటంకాలు రకరకాలుగా మాట్లాడతారు. 10 మందిని వేసుకొస్తాడు, తాగొస్తారు, బుర్రబాబు చేస్తారు వీళ్ళు బొంకు మీదకి వచ్చి. ఎట్లాగయ్యా, ఇప్పుడు 4 లక్షలు ఇవ్వాలి నేను ఈయనకి, 4 లక్షలు నేను ఇస్తా తీసుకోయన్నా. కాదు కూడదంటే మధ్యలో పెద్ద మనుషులు ఏమన్నారంటే ఆ కమిటీ వాళ్ళు 1 లక్ష కలిపి 5 లక్షలు ఇప్పిస్తావులే అన్నారు. కాదు కూడదు, నాకు 7 లక్షలు కట్టాలంటాడు. అగ్రిమెంట్లో 4 లక్షలు ఇవ్వాలి మేము అంతే. ఇప్పుడు ఇతను అగ్రిమెంట్ ఉండగా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ రాశారు. రాయలా తీసుకొస్తున్నారు వాళ్ళు. వీళ్ళయ్యా కంపెనీ వాళ్ళు పెట్రోల్ ఇప్పుడు ఎవరికి కంపెనీ వాళ్ళు కొనుక్కొని కావాలంటే అయ్యా మీరు అదే ఎవరైనా కానీ బొంకు మాదే వీళ్ళకి లీజ్ అగ్రిమెంట్ రాశారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెనాలి 1వ అదనపు సివిల్ జడ్జి
పి వివేక్ వర్ధన్ ఎస్టీ బాలుర గురుకుల విద్యార్థులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం రోజైన ఆదివారం తెనాలి మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాలతో స్థానిక కొత్తపేటలోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. తెనాలి 1వ అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పి వివేక్ వర్ధన్ సదస్సులో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చట్టాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 16 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు ఎవరూ పనులు చేయరాదని స్పష్టం చేశారు. మైనర్లపై జరిగే అఘాయిత్యాలకు 2012లో ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు ముందుకు సాగాలని సూచించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయరాదని సూచించారు. సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, వన్ టౌన్ ఎస్ఐ కోటేశ్వరమ్మ, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరీక్షణరావు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబా, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎలా పొందాలి అంటే చట్టం ద్వారా తిరిగి వాటిని పొందే అవకాశం ఉంటుంది. మరి ఆ చట్టాలు తెలియాలంటే ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులకి హాజరయ్యి చట్టాలు ఎన్ని ఉన్నాయి, మన గురించి మనకేం చెప్తున్నాయి, చట్టాలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మరి ఈ చట్టాలు తెలియాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్నట్టుగా న్యాయవాది గారిని సంప్రదించాలి. అందరూ న్యాయవాది గారిని సంప్రదించే ఆర్థిక స్తోమత వెసులుబాటు ఉంటుంది కాబట్టి మరి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందుబాటులోకి ఉంచి ఆ సంస్థలలో ఉచితంగా మరి న్యాయవాదులను ఏర్పాటు చేసి వారి ద్వారా సలహాలు సూచనలు ఇప్పించడానికి ఈ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేయడం అనేది. ఈ న్యాయ సేవాధికార సంస్థ పుట్టినరోజు మన భాషలో చెప్పుకోవాలంటే ఇవాళ న్యాయ సేవాధికార సంస్థ యొక్క పుట్టినరోజు 1995 నవంబర్ 9వ తారీఖు నుంచి కూడా మరి ఈ న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటా మరి దాని కృతజ్ఞతగా మీ అందరికీ కూడా కొన్ని చట్టాల మీద అలాగే మంచి విషయాల మీద అవగాహన కల్పించడానికి గౌరవ న్యాయమూర్తి గారు అదేవిధంగా సీనియర్ న్యాయవాది గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్లాసులో మనం ఏ విధంగా ప్రవర్తించాలనే అంశాలన్నీ కూడా తెలుసుకోవాలా మనం. అంతేకాకుండా కొంతమంది ఉంటారు రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు, కొట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అటువంటివి కూడా లేకుండా అందరూ ఐకమత్యంతో యూనిటీగా హాస్టల్లో చదివిన పిల్లలకి దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు బ్రతకగలరు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక క్రమశిక్షణ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, మాట్లాడే విధానం తెలుస్తుంది, ప్రజల్లో ఏ విధంగా మమేకమై ఏ విధంగా ఉండాలని అన్నీ వస్తాయి. కాబట్టి మీరు కష్టపడి చదవండి, ఇష్టంతో చదవండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, సమాజంలో మంచి పేరు తీసుకొచ్చుకునేటట్లుగా మీ తల్లిదండ్రులకి మీ పేరు నిలబెట్టేటట్టుగా మీరు ఉండాలి. జనరల్ కొట్టుకుంటారా మీరు? గిచ్చుకుంటారా? గిచ్చుకుంటే అఫెన్స్ ఉందా, పనిష్మెంట్ ఉందా? దానికి తెలుసా? అది హర్ట్ అంటారు దాన్ని. అది స్కూల్లో చేస్తే మీ ప్రిన్సిపల్ గారికి చెప్తే ఆయన మీకు దండిస్తారు. కానీ బయట చేశారనుకోండి, బయట ఎవరినైనా గిచ్చినా ఏం చేసినా హర్ట్ కింద 323 కింద అఫెన్స్ పెడతారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. చిన్నదైనా ఇంజురీ ఉండాలి దానికి. ఇంజురీ అంటే సింపుల్ హర్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే ఒకవేళ కొట్టుకున్నారనుకోండి, కొట్టుకుంటారుగా స్కూల్లో, అదే బయట ఎవరైనా కొట్టారనుకోండి, దానివల్ల వానికి ఏదైనా గాయమైందనుకోండి, అది కూడా పనిషబుల్ అఫెన్సే, అది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. అది ఇక్కడ కొట్టుకున్నారనుకోండి, అది సీరియస్ అయిందనుకోండి, సీరియస్ కాకపోతే ఇక్కడ ప్రిన్సిపల్ గారికి ఆయన ఏదో ఒకటి దండిస్తారు. కాకపోతే బయట ఒకవేళ మీరు కొట్టుకొని అది ఇంజూరీ అయిందనుకోండి, బాల నేరస్తుల కింద మిమ్మల్ని ట్రయల్ చేస్తారు. కాబట్టి మనకు బేసిక్ అనేవి తెలియాలి. అలాగే ఒక దొంగతనం అనేది, జనరల్గా దొంగతనాలు చేస్తున్నారు ఎవరైనా? చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? అది తప్పని అందరికీ తెలుసా? అది గుర్తుంచుకోండి. అంటే కామన్ సెన్స్, అంటే మనకి తెలుస్తుంది ఏది తప్పు ఏది ఒప్పని. అలా తెలిసినప్పుడు మనం ఒకవేళ దానికి మనకి అది తప్ప ఒప్ప తెలియలేనప్పుడు మీ పేరెంట్స్ని అడగండి, లేదంటే ఎవరైనా మీకు నమ్మిన ఎల్డర్స్ ఎవరో ఒకరు ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళనైనా అడగండి, వాళ్ళు చెప్తారు. పట్టణ రామలింగేశ్వరపేట రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. సంఘీయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు, ఆత్మీయతను పంచుకున్నారు, అంతా కలిసి భోజనాలు చేశారు. పవిత్ర కార్తీక మాసంలో వన సమారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతా కలిసి ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకుని కార్తీక భోజనాలు చేయటం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని డిపో సెంటర్ 15వ వార్డులో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన జరిగింది. చిన్నరావూరు రైల్వే గేట్ దగ్గర గంగానమ్మ తల్లి అమ్మవారి గుడి ఏర్పాటైన ఈ కార్యక్రమానికి
తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుంకర కొండలరావు, మామిడాల సుమన్, రావూరి శ్రేణు, మామిళ్లపల్లి జగదీష్, మేడేపల్లి ప్రభాకర్, శోభనాచలం, మామిడాల సురేష్, దామవరపు అప్పారావు, మామిళ్లపల్లి రవిశంకర్, బాపట్ల శ్రీనివాసరావు, ఈ వెంకటేశ్వర్లు, సుంకర నాగరాజు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో మహిమాన్వితమైన పురాతనమైన గంగానమ్మ తల్లి దేవాలయంలో 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇది చిన్రావూరు రైలు గేట్ పక్కనే రైలు కట్టెమ్మటే ఉంది. ఈ దేవాలయంలో అమ్మవారు గంగానమ్మ తల్లి చాలా మహిమ గల తల్లి. చిన్రావూరు గ్రామం మొత్తం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నిటికీ గుంటూరు కోటేశ్వరరావు గారు మా వెనకాలండి మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ చేయూతనిస్తూ గత 15 ఏళ్ళ నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్తీక మాసం గంగానమ్మ గుడి దగ్గర 15వ వార్డు, 13వ వార్డు, 12వ వార్డు, తెనాలి పట్టణంలో రసిక సంఘం ఎక్కడ ఉన్నా ఈ వన సమారాధన జరుపుకోవటానికి గత 15-20 సంవత్సరాల నుంచి కూడా చిన్రావూరులో రైలు పట్టాల పక్కన గంగానమ్మ తల్లి ఒక గతంలో ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువులో గంగానమ్మ తల్లి వెలిసిన కాడి నుంచి కూడా వీళ్ళంతా కూడా రసిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడే కొలుపులు కానీ ఈ వన సమారాధన కానీ పెట్టుకోవటం జరుగుతుంది. వన సమారాధన అంటే అసలుకి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైనది. మనం ఎన్ని ప్రోగ్రాలు చేసుకున్నా ఏ పెళ్లి చేసుకున్నా సరే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. వన సమారాధన అనేది భగవంతుడు ఆశీస్సుతోటి అందరం మనమంతా కుటుంబ సభ్యులు మొత్తం కూడా మన కులం మతం మొత్తం అందరం కలిసికట్టుగా ఉండి మన రసిక సంఘం ఆధ్వర్యంలో అందరం కూడా కుటుంబ సభ్యులుగా మంచి శుభ్ర మాట్లాడుకొని భోంచేసి వెళ్తాం. ఇదొక ఆయవార్తిగా అవుతుంది. 15-20 సంవత్సరాల నుంచి కూడా సుమారు 1000 నుంచి 1200 మంది దాకా ప్రతి సంవత్సరం కూడా భోజనాలు చేసుకుంటాం, వన సమారాధన జరుపుకుంటాం. మాకు ఈ తల్లి ఆశీస్సులు ఈ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఈ డబ్బులు ఇచ్చిన దాతలందరికి కూడా ఈ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని. కార్తీక మాసంలో స్థానిక వైకుంఠపురంలో ఏటా నిర్వహిస్తున్నట్లే శ్రీ రమా సహిత శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ప్రతి ఆదివారం కొనసాగుతున్నాయి. ఈ ఆదివారం కూడా భారీ సంఖ్యలో దంపతులు వ్రతాలను ఆచరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకునే స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీ రమా సహిత సత్యదేవ వ్రత మహోత్సవాలను ఆదివారం భక్తిపూర్వకంగా జరిపారు. కార్తీక మాసంలో వరుసగా ప్రతి ఆదివారం వ్రత మహోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ ఆదివారం ఉదయం నుండి జరిగిన వ్రతాల్లో 154 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి అనుపమ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు నేతృత్వంలో దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు భక్తులతో వ్రతాలను శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారికి ఉదయం నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం హరిహరాదులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసంలో శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరిపించుకోవటం ఎంతో శుభప్రదమని ఈవోవి అనుపమ తెలియజేశారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రిని సమకూర్చారు. అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్ చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే కార్యక్రమంలో ఈరోజు 3వ వారం అండి. మొత్తం 160 దంపతులు వ్రతంలో పాల్గొని ఉన్నారు. వ్రతంలో పాల్గొన్న దంపతులకి పూజా సామాగ్రి, అన్నదాన వసతి మరియు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి దేవస్థానం తరపున.
కార్తీక మాసంలో ఇంకా ఒక ఆదివారం మిగిలి ఉన్నది. మిగిలిన భక్తులు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించగలరని మనవి. విశేష మాసాల్లో కార్తీక మాసం విశేషం. కార్తీక మాసంలో శివకేశవులకు అభేదమైనటువంటి భావన. అందుకని కార్తీకంలో ఈ వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు విశేషంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ విచ్చేసిన భక్తులందరికీ కూడా పూజా సామగ్రి, అలాగే పూజ అనంతరం అన్నప్రసాద వితరణ దగ్గర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని దగ్గరుండి దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ సాయిబాబు గారు, ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కాబట్టి భక్తులు మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మాస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థలోకి కొత్తగా 30 మంది చేరారు. దీంతో పాటు విద్యుత్ షాక్తో చేయి కోల్పోయిన బాలుడికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. దళిత వర్గాల అభ్యున్నతితో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాసటగా నిలుస్తామని మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు అన్నారు. స్థానిక మహాత్మాగాంధీ మున్సిపల్ కాంప్లెక్స్లోని మాస్ కార్యాలయంలో ఆదివారం 30 మంది సభ్యులు సంస్థలో చేరారు. నూతన సభ్యులకు నాగరాజు దుస్సాలువా కప్పి ఆహ్వానించారు. అనంతరం విద్యుత్ షాక్తో చేయి కోల్పోయిన పట్టణానికి చెందిన 3వ తరగతి విద్యార్థి బాలబొమ్ము మహేష్ యాదవ్కు మాస్ ఆధ్వర్యంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాస్ సంస్థలో 30 మంది చేరటం సంతోషంగా ఉందన్నారు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ వర్గాలకు బాసటగా నిలుస్తామని చెప్పారు. యంగ్ జనరేషన్ టీమ్ చైర్మన్ షేకా సాదిక్ మాట్లాడుతూ నేటి నుంచి మాస్ సంస్థతో కలిసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచుపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ మాస్ చేసే సేవా కార్యక్రమాలకు తోడ్పాటునివ్వటం ఆనందంగా ఉందన్నారు. మాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కిలిగడ్డ సునీల్, మాస్ ప్రోగ్రామ్ కన్వీనర్ కోట్ల దిలీప్, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నం భూషణం, మాస్ జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్, మాస్ నియోజకవర్గ అధ్యక్షులు రావూరి సతీష్, గంగవరపు పెద్ద వెంకటేశ్వర్లు, కందుల నాగబాబు, పెండ్యాల నాగబాబు, లింగాల ఎల్లయ్య, కొండూరు నాగరాజు, కుంచాల తిరుపతిరావు, కందుల ఆనంద్, వడ్లమూడి చిట్టిబాబు, కోనంకి రాజ్ కుమార్, కోట నాగార్జున, కొత్తపల్లి నాగరాజు, తాతపూడి శ్రీధర్, ఉన్నం అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉధృతంగా కమిటీ నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మాకు చాలా గర్వించదగ్గ రోజు. మాస్కి ఎవరైతే దాతలుగా ఉండాలనుకున్నారో మరి లింగాల రమేష్ గారు, అలాగే కొక్కిలిగడ్డ సునీల్ గారు, ఏజెంట్ నుంచి సుధాకర్ గారు ఆధ్వర్యంలో ఒక 30 మంది ఉద్యోగస్తులు వాళ్ళ ప్రైవేట్ పరంగా ఉద్యోగం చేసుకుంటూ మనం కూడా ప్రజాసేవకి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా యొక్క సంఘానికి నెలకు 1,000 రూపాయలు వాళ్ళ వంతు సహకరించడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ రోజే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ కార్యక్రమం ఏంటంటే గంగానంపేటకు చెందినటువంటి మహేష్ యాదవ్ చిన్నపిల్లవాడు. ఈ పిల్లోడికి విద్యుత్ షాక్ గురై చెయ్యి కోల్పోయాడు. ఈ పిల్లోడిని యంగ్ జనరేషన్ సొసైటీ వారు నిన్నగాక మొన్న ఒక 10,000 ఇచ్చి ఆర్థిక సహాయం చేసి ఈ కుటుంబానికి సరుకుల నిమిత్తం ప్రతి నెల సహకరిస్తూ చదువుల నిమిత్తం కూడా 2 పిల్లల్ని వాళ్ళే చదివిస్తున్నారు. వ్యాపార ద్వారా చూసి మేము తెలుసుకొని మరి సాదిక్ తమ్ముడు వాళ్ళ టీమును కూడా చాలా అభినందించాలి. చాలా చిన్నపిల్లలు చదువుకుంటా ఒక్కడితో స్టార్ట్ చేసినటువంటి యంగ్ జనరేషన్ ఈరోజు 200 మంది సభ్యులయ్యారంటే వాళ్ళు ఎంత పట్టుదలతో ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తున్నారనేది మనందరం కూడా గుర్తించి వాళ్ళని గౌరవించాలి. తమ్ముడు చేసే ఏ కార్యక్రమానికైనా మా సంఘం తరపున ఈ రోజు నుంచి మేము కూడా కలిసి పనిచేస్తామని, మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. గౌరవనీయులైన సుద్దపల్లి నాగరాజు గారు మేము చేస్తున్న యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాల్ని గుర్తించి
మమ్మల్ని సంప్రదించి ఈరోజు మహేష్ అలానే బిందుశ్రీ వాళ్ళ బాగోగులు కోరగా గతంలో మహేష్ కరెంట్ షాక్ కొట్టి చేయగోల్పోవడం జరిగింది. మరి అలానే అప్పటి నుంచి వాళ్ళ కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు సుద్దపల్లి నాగరాజు గారు ముందుకొచ్చి వాళ్ళకు కూడా ఒక 10,000 సాయం చేయడం అనేది ఎంతో మంచి విషయం. రానున్న రోజుల్లో కూడా కలిసి పనిచేసి తెనాలి పట్టణానికి బాగుపడడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు ఇలా సేవా కార్యక్రమాలు. సుద్దపల్లి నాగరాజు గారి కార్యాలయంలో ఏదైతే సేవా కార్యక్రమం జరుగుతూ ఉందో ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి వేజండ్ల సుధాకర్ అన్న గారికి, అదేవిధంగా మాస్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్ అన్న గారికి, అదేవిధంగా కుక్కిలగడ్డ సునీల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనుబంధాలకు ప్రతీకలు కార్తీక వన సమారాధనలు. తెనాలిలో ముమ్మరంగా జరిగిన వన సమారాధనలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తదితర రాజకీయ ప్రముఖులు. తెనాల్లో ఘనంగా గంగానమ్మ తల్లి కొలుపులు. భారీ సంఖ్యలో విచ్చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. సాయంత్రం కోగంటి వంశీకుల ఆధ్వర్యంలో ప్రభ ఊరేగింపు. రాబోయే వైసీపీ 2.0 ప్రభుత్వంలో పార్టీ కమిటీలదే కీలక పాత్ర. కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు పరిపాలనలో భాగస్వామ్యం. అత్తోటలో గ్రామ అనుబంధ కమిటీల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో తెనాలి 1వ అదనపు సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్ సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.